తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ లో ఫస్ట్ తారీఖు రోజు వచ్చిన నోటిఫికేషన్ లో ఏమేమి ఉన్నాయి మెయిన్ పాయింట్స్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే మనము అప్లికేషన్ యొక్క స్టార్ట్ డేట్ చూస్తే 19 ఆగస్టు బుధవారం రోజు 8 గంటల నుండి స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్లికేషన్ ఎండ్ డేట్ చూస్తే 9th సెప్టెంబర్ బుధవారం, అది కూడా 5 గంటలకైతే ఎండ్ అవుతుంది. అంటే ఒక 20 రోజుల గ్యాప్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన కొన్ని మెయిన్ పాయింట్స్ లో ఒక పాయింట్ ఏంటంటే అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ లో మాత్రమే ఉంటది, ఆఫ్లైన్ మోడ్ లో తీసుకోము, ఇంకా ఏ విధంగా ఇచ్చినా తీసుకోమనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫీ రిలేటెడ్ చూస్తే వీళ్ళు కలెక్ట్ చేసే ఫీజు ఏదైతే ఉందో అది వన్ టైం కలెక్షన్ అంట. ఇప్పుడు మనం ఒకటిసారి కట్టినాం అనుకో, ఎండ్ టు ఎండ్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈ ఫీజు అనేది అన్నిటికీ ఎలిజిబుల్ అనమాట. మనం కట్టే ఫీజు ఏదానికి వాడుకుంటారంటే ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ చార్జెస్, సెకండ్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్ కి, థర్డ్ వచ్చేసి పిఎంటీ కి, పీఈటీ, ఫోర్త్ వచ్చేసి ట్రేడ్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్, ఇది మెకానిక్ అండ్ డ్రైవర్ పోస్టులకి అప్లై చేసే వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ టెస్ట్, తర్వాత బయోమెట్రిక్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో కండక్ట్ చేస్తారు, దానికి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా, లాస్ట్ ఇంకా హోటల్ మెయింటెనెన్స్ కి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి, ఇవన్నిటికి మనం కట్టే ఫీ అయితే వాడుకోవడం జరుగుతుందని మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు ఫీ స్ట్రక్చర్ చూస్తే ఎస్ఐ ఏ డిపార్ట్మెంట్ అన్న అప్లై చేసుకోవచ్చు, లైక్ ఏఆర్, సివిల్, ఫైర్ ఫైటర్స్, జైల్ రిలేటెడ్ది ఏదైనా చూసినా కానీ మనకైతే ఎస్సీ ఎస్టీలకి ఎస్ఐ పోస్ట్ కి 750 ఛార్జ్ చేస్తారు. ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ లో అందరికి 1500 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. పోలీస్ కానిస్టేబుల్, సివిల్ అవ్వచ్చు, ఏఆర్ అవ్వచ్చు, ఫైర్ ఫైటర్ అవ్వచ్చు, ఇంకా ఏదున్నా రిమైనింగ్ అన్నిటికీ 600 రూపీస్ ఎస్సీ ఎస్టీలకి, ఇంకా అదర్ క్యాస్ట్ వాళ్ళకి అందరికి 1200 అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంకో పాయింట్ మెన్షన్ చేసింది ఏంటంటే ఒక పోస్ట్ కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేస్తే, ఒక పోస్ట్ అప్లై చేస్తే ఫస్ట్ దానికి యాజ్ ఇట్ ఈస్ మనకు 1200 ఉంటే 1200, 1500 ఉంటే 1500, 600 ఉంటే 600, 750 ఉంటే 750, ఈ విధంగా ఛార్జ్ చేస్తారు. తర్వాత సెకండ్ పోస్ట్ నుంచి ప్రతి దానికి మనకు అదర్ క్యాస్ట్ లోకి ఏమో 100 రూపీస్ తగ్గుద్ది, ఇంకా ఎస్సీ ఎస్టీకి ఏమో 50 రూపీస్ అయితే తగ్గుతాయని మెన్షన్ అయితే చేసారు. ఎందుకంటే పిఎంటీ, పీఈటీ మెజర్మెంట్స్ అనేది ఒక్కసారి తీసుకునే ప్రతిసారి యూజ్ చేసుకుంటారు కాబట్టి. ఇంకా లాస్ట్ పాయింట్ ఇందులో మెన్షన్ చేసింది ఏంటంటే ఆధార్ యాప్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, అప్లికేషన్ టైంలో ఆధార్ ఫేస్ అథెంటికేషన్ అయితే ఉంటుంది అనేది మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.